హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం రేషనలైజేషన్ మరియు ట్రాన్స్ఫర్స్ దాంట్లో చివరిగా ట్రాన్స్ఫర్ మాడ్యూల్ అనేది 22వ తారీఖున ఎనేబుల్ చేస్తామని చెప్పేసి మనకి గత జీవోలో చెప్పడం జరిగింది. ఆ విధంగా మనకి ఈరోజు అనగా 22వ తారీఖున ట్రాన్స్ఫర్కి సంబంధించిన మాడ్యూల్ని ప్రతి ఒక్క ఎంప్లాయ్ యొక్క హెచ్ఆర్ఎంఎస్ లాగిన్లో ఎనేబుల్ చేయడం జరిగిందండి. ఇప్పటి వరకు రేషనలైజేషన్లో జరిగిన అది మొత్తం మీకు వివరించడం జరిగింది. రేషనలైజేషన్లో జీవో నెంబర్ 3, 4 ప్రకారంగా ఏ విధంగా పొజిషన్స్ ఫిక్స్ చేశారనేది గత వీడియోలో చెప్పాం మనం. ఆ పొజిషన్ ఫిక్స్ చేసిన దాన్ని బేస్ చేసుకుని ఏ విధంగా ఇప్పుడు లేటెస్ట్ ఇచ్చిన జీవో ప్రకారం మొత్తం ఉద్యోగుల యొక్క వేకెన్సీ పొజిషన్స్ని హెచ్ఓడీస్ అలాగే మున్సిపల్ కమిషనర్స్, మున్సిపల్ ఎంపీడీఓల యొక్క లాగిన్స్లో వాటిని కూడా కంప్లీట్ చేశారు. అది కూడా చివరి దశకు వచ్చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ చేసేది ఏంటంటే రేషనలైజేషన్లో భాగంగా ట్రాన్స్ఫర్స్ 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళు ట్రాన్స్ఫర్స్, అలాగే 5 సంవత్సరాలు పూర్తి కాని వారి ట్రాన్స్ఫర్స్ అని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు రేషనలైజేషన్లో భాగంగా ఇప్పుడు మనకి 5 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళని కంపల్సరీగా మూవ్మెంట్ జరుగుతుంది నేటివ్ మండల్ ఆధార్ చేసుకుని బేస్ చేసుకుని. అలాగే 5 సంవత్సరాలు పూర్తి కాని వారికి కూడా రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయని చెప్పాం కదండి. సో అందులో భాగంగానే ప్రభుత్వం ఈరోజు అనగా 22వ తారీఖున మనకి ట్రాన్స్ఫర్ మాడ్యూల్ అనేది ఎనేబుల్ చేయడం జరిగిందండి. ఆ ట్రాన్స్ఫర్ మాడ్యూల్ కోసం మనం ఒకసారి చూద్దాం. అలాగే ఇంకా మనకు తెలిసిన విషయాలు కూడా ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందామండి. లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరైనా కొత్త వారు వచ్చినట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. మనకి హెచ్ఆర్ఎంఎస్ మాడ్యూల్ నందు ప్రతి ఎంప్లాయీకి అప్లై ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగిందండి. అందులో భాగంగా మనకు ఒక యూజర్ మాన్యువల్ కూడా షేర్ చేశారండి. యూజర్ మాన్యువల్ ఏంటంటే ద మాడ్యూల్ ఎనేబుల్ ఫర్ ద రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ఫర్ ద ఫంక్షనరీ హూ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ ది 5 years ఇన్ ద సేమ్ స్టేషన్. ఎవరికి ఇచ్చారంటే ఈ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అనేది ఆప్షన్ 5 సంవత్సరాలు ఎవరికైతే పూర్తి కాలేదో వారికి ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎవరైనా 5 సంవత్సరాలు పూర్తి అయిపోయిన వారు ఉన్నట్లయితే వారు ఎస్ అని పెట్టి ప్రొసీడర్ సబ్మిట్ చేయాలి. సో ఎవరైతే 5 సంవత్సరాలు పూర్తి కాలేదో వారు నో పెట్టి మనం ప్రొసీడ్ చేయాలి. సో ఇక్కడ 5 సంవత్సరాలు ఎవరికైతే పూర్తయిందో ఇక్కడ అనుకోవడం అంటే మనకి పూర్తి క్లారిటీ లేదు. ఒకరు ఒకలా చెప్తున్నారు, మరొకరు ఇంకొకలా చెప్తున్నారు. ఇక్కడ 5 సంవత్సరాలు పూర్తి అయిపోయిన వారు కూడా రిక్వెస్ట్ చేసుకోవచ్చు అన్నట్టుగానే ఇక్కడ నోట్లో ఉంది. అంటే ఎలా అంటే ఇఫ్ ఎనీ ఫంక్షనరీ హాస్ కంప్లీటెడ్ ఏ టెన్యూర్ ఆఫ్ 5 years ఆర్ మోర్ అట్ ద సేమ్ స్టేషన్ దే ఆర్ నాట్ రిక్వైర్డ్ టు అప్లై ఫర్ ఏ ట్రాన్స్ఫర్కి పర్టికులర్గా అప్లై చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆటోమేటిక్గా వాళ్ళని ట్రాన్స్ఫర్ ప్రాసెస్లో భాగంగా హెచ్ఓడి అనేవాళ్ళు పిలవడం జరుగుతుంది. ఒకవేళ ఇఫ్ ఎనీబడి స్టిల్ వాంట్స్ టు సబ్మిట్ ప్లీజ్ రీడ్ ద మెసేజ్ అండ్ సెలెక్ట్ ది ఎస్ ఆప్షన్ అండ్ సబ్మిట్. సో ఇక్కడ ఈ యూజర్ మాన్యువల్ ఇచ్చిన నోట్ ప్రకారం మనకు తెలుస్తుంది ఏంటంటే ఇప్పుడు మనం అప్లై ట్రాన్స్ఫర్ పెట్టుకోకపోయినా 5 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళని అయితే హెచ్ఓడి అనే వాళ్ళు కాల్ ఫర్ చేస్తారు. సో వారికి చేంజ్ స్టేషన్ అనేది జరుగుతుంది. అయినా కూడా అంటే మనకు నచ్చిన చోట రావచ్చు రాకపోవచ్చు, నచ్చిన మండలం రావచ్చు రాకపోవచ్చు అనే ఉద్దేశంలో ఉంటారు కాబట్టి సో కొంతమంది ఎవరైనా వారికి అప్లై చేయాలనుకుంటే కనుక ఎస్ అని పెట్టి సబ్మిట్ చేయడమే, అంతే తప్ప ఏ మండలం సెలెక్ట్ చేయాలనేది ఉండదు. సో ఇక్కడ చెప్పింది ఏంటంటే కంపల్సరీగా హెచ్ఓడి అనే వాళ్ళు కాల్ ఫర్ చేస్తారన్నట్టుగా ఇందులో ఉంది 5 సంవత్సరాలు పూర్తయిన వారి విషయంలో. ఇంకా 5 సంవత్సరాలు పూర్తి కాని వారి విషయంలో ఏంటంటే మనకి గతంలో ఏ విధంగా అయితే జనరల్ ట్రాన్స్ఫర్స్ 2 సార్లు జరిగాయో సచివాలయం ఎంప్లాయీస్కి, అదేవిధంగా వారు ముందుగా కాకపోతే 5 సంవత్సరాలు పూర్తయిందో లేదని ఆప్షన్ అడుగుతుంది. సో ఇప్పుడు మనం లైవ్లో చూద్దామండి. లైవ్లో ఏంటంటే మనకి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అప్లికేషన్ మనకి హెచ్ఆర్ఎంఎస్ ఐడి హెచ్ఆర్ఎంఎస్కి లాగిన్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ మాడ్యూల్లో అప్లై ట్రాన్స్ఫర్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఎంప్లాయీ డీటెయిల్స్ అనేవి వస్తున్నాయండి. ఎంప్లాయీ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఓల్డ్ డిస్ట్రిక్ట్ న్యూ డిస్ట్రిక్ట్ నేమ్ కూడా అక్కడే డిస్ప్లే అవుతుంది. తర్వాత హ్యావ్ యూ కంప్లీటెడ్ 5 years ఆఫ్ కంటిన్యూస్ సర్వీస్ ఇన్ ద సేమ్ సెక్రటరేట్ యాజ్ ఆన్ 31st. ఎస్ పెడితే మనకి సబ్మిట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అదే నో పెట్టినట్లయితే అబవ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్ట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఐఎమ్ విల్లింగ్ టు యాక్సెప్ట్ మై డిసిప్లినరీ యాక్షన్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఇఫ్ ఎనీ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫౌండ్ అని చెప్పి అడుగుతుంది. చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ టైప్ విత్ ఇన్ డిస్ట్రిక్ట్ ఎస్ట్రల్ డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి. ట్రాన్స్ఫర్ గ్రౌండ్స్ వచ్చేసి మ్యూచువల్ ఉందండి. నెక్స్ట్ స్పౌస్, మెడికల్ గ్రౌండ్స్, పర్సన్స్ విత్ డిజబిలిటీ, పేరెంట్స్ హ్యావింగ్ మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్, విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయ్, విడోస్ అపాయింటెడ్ ఆన్ కంపాషనేట్ గ్రౌండ్స్ అండ్ అదర్స్ ఆప్షన్. ఈ ఆప్షన్స్ అనేవి మనకు చూపిస్తుందండి. మ్యూచువల్ సెలెక్ట్ చేసుకుందాం. మ్యూచువల్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఏమేమి అడుగుతుంది? అప్లోడ్ నో డ్యూ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంపీడీ ఆర్ మున్సిపల్ కమిషనర్. నెక్స్ట్ ఎంటర్ ది సిఎంఎఫ్ఎస్ ఐడి ఆఫ్ ది ఎంప్లాయీ విత్ హూమ్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్. ఎవరితో మీరు మ్యూచువల్ అవ్వాలనుకుంటున్నారో వారి యొక్క ఎంప్లాయీ ఐడి. నెక్స్ట్ మీ యొక్క సెలక్షన్ లిస్ట్ ర్యాంక్. సో మీరు జాబ్ సెలెక్ట్ అయినప్పుడు మీకు వచ్చిన ర్యాంక్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేయాలండి. ఇది మ్యూచువల్లో అప్లోడ్ చేయాల్సినవి. తర్వాత స్పౌస్ కేటగిరీలో వచ్చేసరికి నో డ్యూ సర్టిఫికేట్ కామన్. నెక్స్ట్ స్పౌస్ యొక్క యూఐడి నెంబరు, అలాగే ఎంప్లాయీ ఆ స్పౌజ్ ఏ ఎంప్లాయీ సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంటా పిఎస్యూసా అనేది. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఏంటి? స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, స్టేట్ యూనివర్సిటీ, మున్సిపాలిటీ, కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్, ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, సెంట్రల్ యూనివర్సిటీ.
తర్వాత నేమ్ ఆఫ్ ది స్పౌజ్, స్పౌజ్ ఎంప్లాయ్ ఐడి, స్పౌజ్ డిజిగ్నేషన్, స్పౌజ్ వర్కింగ్ లొకేషన్, ఎంటర్ నియర్ బై సెక్రటేరియట్ కోడ్ వేయాలి. నెక్స్ట్ ఎంటర్ నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆర్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్పౌజ్, అప్లోడ్ ఎంప్లాయర్ ఆథరైజేషన్ లెటర్, ఆథరైజేషన్ లెటర్ ఉంటుందండి, అది అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ అప్లోడ్ మ్యారేజ్ సర్టిఫికేట్, అలాగే ర్యాంక్. ఇవి స్పౌజ్ కేటగిరీ సంబంధించి. అదే మెడికల్ గ్రౌండ్స్. మెడికల్ గ్రౌండ్స్ అయితే ఏంటి, నోట్ డ్యూ సర్టిఫికేట్ కామన్, రిలేషన్షిప్ విత్ ఎఫెక్టెడ్ పర్సన్, ఎవరికి ఈ మెడికల్ గ్రౌండ్స్ సెల్ఫ్ వారికి బాగోకపోవడం వల్ల లేదా స్పౌజ్కి బాగోకపోవడం వల్ల, డిపెండెంట్ చిల్డ్రనా, డిపెండెంట్ పేరెంట్సా, వీరిని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన తర్వాత వారికి సంబంధించిన ఇల్నెస్, క్యాన్సరా, హార్ట్ డిసీజా, న్యూరో సర్జికల్ ఆపరేషన్సా, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్సా, అదర్ క్రానిక్ డిసీజా, ఏదైతే సెలెక్ట్ చేసి దానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ హాస్పిటల్ నుంచి కానీ డాక్టర్ నుంచి కానీ తెచ్చుకున్న మెడికల్ సర్టిఫికేట్ లెస్ 1 MB ఉండాలి. ఇవన్నీ కూడా చేసి అలాగే ర్యాంక్ సెలెక్ట్ చేసి టైప్ చేసి ప్రివ్యూ చేసి సబ్మిట్ చేయాలండి. ఇది మెడికల్ గ్రౌండ్స్. తర్వాత పర్సన్ విత్ డిజబిలిటీ అయితే కనుక నోట్ డ్యూ సర్టిఫికేట్ పెట్టి ఎంటర్ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఎంటర్ చేయాలి. అలాగే ఎంటర్ పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ, అలాగే అప్లోడ్ డిజబిలిటీ సర్టిఫికేట్, సెలక్షన్ లిస్ట్ ర్యాంక్, ఇవి చేయాలండి. ఇవన్నీ ఫిల్ చేయాలి. అదే పేరెంట్స్ హ్యావింగ్ మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ అయితే కనుక చిల్డ్రన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నోట్ డ్యూ సర్టిఫికేట్స్తో పాటుగా చిల్డ్రన్ నేమ్, ఏజ్, ఆధార్ ఆఫ్ ది చిల్డ్రన్, అలాగే అప్లోడ్ చైల్డ్స్ మెడికల్ సర్టిఫికేట్. ఒకవేళ చిల్డ్రన్స్ అందరికీ ఆధార్ ఉండదు కాబట్టి అది ఆప్షనల్ ఇచ్చారు, ఆధార్ ఆఫ్ ది చైల్డ్. తర్వాత అప్లోడ్ చైల్డ్స్ మెడికల్ సర్టిఫికేట్, సెలక్షన్ లిస్ట్ ర్యాంక్. సో 5 సబ్మిట్ చేయాలండి. నెక్స్ట్ విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీ విజువల్లీ ఛాలెంజ్డ్ అయితే కనుక నోట్ డ్యూ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్, పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ, అలాగే సెలక్షన్ లిస్ట్ ర్యాంక్ ఇవి సబ్మిట్ చేయాలండి. అదే విడో అపాయింటెడ్ ఆన్ కంపాషనేట్ గ్రౌండ్స్, ఇదైతే నోట్ డ్యూ సర్టిఫికేట్, సెలక్షన్ ర్యాంక్, కంపాషనేట్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంటుంది కదండి, ఆ ఆర్డర్ అప్లోడ్ చేయాలండి. ఇక్కడ అంతే మనకి నోట్ డ్యూ అపాయింట్మెంట్, కంపాషనేట్ అపాయింట్మెంట్ ర్యాంక్, సెలక్షన్ లిస్ట్ ర్యాంక్. తర్వాత అదర్స్ వచ్చేసరికి మనకి అదర్స్లో ఏమున్న రీజన్ ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నారు అనేది రీజన్ మెన్షన్ చేస్తారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ స్పౌజ్ అంటే కేవలం గవర్నమెంట్ ఎంప్లాయ్ అనే దాంతో చేయాలి. మ్యూచువల్ దొరకనప్పుడు మనం అదర్ గ్రౌండ్లో పెట్టుకుని మనం అక్కడ మూవ్ అవ్వాలనుకుంటున్నాం, దగ్గరలోని ఉంటున్నారని, లేదా వైఫ్ లేదా డిపెండెంట్ స్పౌజ్ ప్రైవేట్ ఎంప్లాయ్, సో అక్కడ మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నాం. మనం ఏ రీజన్ అయితే ఆ రీజన్ టైప్ చేసి అప్లోడింగ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెడతాం, మ్యాండేటరీ కాదు అది. నెక్స్ట్ నోట్ డ్యూ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తాం, సెలక్షన్ లిస్ట్ ర్యాంక్ చేస్తాం, ప్రివ్యూ చేసి సబ్మిట్ చేస్తామండి. సో ఇది మనకి ట్రాన్స్ఫర్ మాడ్యూల్కి సంబంధించి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయనేది. సో ఇవన్నీ చేసిన తర్వాత మనకి ఎవరు ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ టు ది కలెక్టర్, లేదా మనకి హెచ్ఓడి అయితే హెచ్ఓడి వస్తుంది, మూవ్ టు అపాయింటింగ్ అథారిటీ లాగిన్కి మూవ్ అవుతాయి. అప్పుడు మనకి ఏవైతే డేట్స్ ఉన్నాయో ఆ డేట్స్, కౌన్సిలింగ్ డేట్స్ ఉన్నాయి కదండి, ఆ కౌన్సిలింగ్ డేట్స్లో మిమ్మల్ని పిలవడం జరుగుతుంది కౌన్సిలింగ్కి. అప్పుడు మనకి కౌన్సిలింగ్ జరిగిన తర్వాత మనకి నియరెస్ట్ ప్లేసెస్ బేస్డ్ ఆన్ కౌన్సిలింగ్ మనకి ఎలకెట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనం రీజాయిన్ అవ్వాల్సి ఉంటుందండి. ఇది ట్రాన్స్ఫర్ మాడ్యూల్కి సంబంధించింది. అయితే హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో ఎంపీడీఓఎంసీ తమ పరిధిలో సచివాలయాలు మరియు అందులో ఉన్న సిబ్బంది వివరాలన్నీ కూడా రేషనైజేషన్ కేటగిరీలు ఏబీసీ ప్రకారం చూపిస్తాయి. ఆ విధంగా వాళ్ళు వారి యొక్క వర్కింగ్ స్టేటస్ని, వేకెంట్ స్టేటస్ని అప్లోడ్ చేస్తున్నారు. చాలా యుఎల్బీలు మండలాలు కంప్లీట్ చేశారు. అయితే డిప్యుటేషన్ ఉన్న సిబ్బంది వారు ఎక్కడ జీతం తీసుకుంటున్నారో వారిని వర్కింగ్గా చూపించాలి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వేకెంట్ చూపించకూడదు. అలాగే ట్రాన్స్ఫర్ చేయదలిసినప్పుడు ఎస్ పొజిషన్ నుంచి ఎస్ పొజిషన్ మాత్రం ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే ప్రస్తుతం పనిచేస్తున్న పోస్ట్ కూడా ఎస్గా ఉండాలి, టార్గెట్ పోస్ట్ కూడా ఎస్ మాత్రమే అయి ఉండాలి. నెక్స్ట్ నేటివ్ మండల్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. నేటివ్ మండల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ సిబ్బంది ఉన్నారు ఒకరు, వారు 5 years కంప్లీట్ అయిపోయింది, ప్రస్తుతం వర్కింగ్లో ఉన్నది నేటివ్ మండల్. అంటే యాజ్ పర్ ఎస్ఆర్ ప్రకారం వాళ్ళ స్టడీ ప్రకారం వారు అక్కడే నేటివ్ మండల్లో వర్కింగ్లో ఉన్నారు, 5 సంవత్సరాలు దాటిపోయింది. సో వారు ఇప్పుడు కంపల్సరీగా మారాలి కాబట్టి విత్ ఇన్ యుఎల్బీ కానీ విత్ ఇన్ మండలంలో కానీ వారికి పోస్టింగ్ అనేది ఇవ్వరండి. ఇది ఫస్ట్ కేసు. నెక్స్ట్ 5 సంవత్సరాలు దాటింది, వారి వర్కింగ్ అనేది సొంత మండలం కాదండి, వేరే మండలం వాళ్ళు 5 సంవత్సరాల నుంచి ఇక్కడ వారి మండలం కాని చోట పనిచేస్తున్నారు. ఇప్పుడు వారికి 2 అవకాశాలు ఉంటాయి. ఒకటి విత్ ఇన్ మండలంలో వారిని పోస్టింగ్ చేసే అధికారం ఉంది, లేదా వేరే మండలం లేదా వేరే యుఎల్బీకి కూడా మార్చొచ్చండి. సో ఇక్కడ 2 అవకాశాలు ఉంటాయి వీరికి. ఇదంతా కూడా హెచ్ఓడి వాళ్ళే చూసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి వారు నేటివ్ మండలం అదే అయ్యి 5 years దాటలేదు, సో వారిని మారుస్తారా లేదని మార్చరు, అక్కడే ఉంచుతారండి. అయితే వారి పొజిషన్ నో ఉండి మార్చాల్సి వస్తే మాత్రం
మళ్ళీ న్యూ పొజిషన్కి పైన చెప్పిన 2 కేసెస్ చెక్ చేసి దాని ప్రకారం వారిని మారుస్తారండి. ఇది నేటివ్ మండల్ కాన్సెప్ట్ అండి. అండర్ డీడీఓ ప్రకారం శాలరీ తీసుకుని ఉంటున్నాం అనుకోండి. సో ఆ ప్రస్తుతం ఇప్పుడు అక్కడ 5 years కంప్లీట్ అయిపోయాయి, అక్కడ నుంచి మూవ్ అవ్వాలి, వేరే చోట కొత్త ప్లేస్ మూవ్ చేస్తున్నారు అన్నప్పుడు అది మన సొంత మండలం అవ్వకూడదనే రూల్ తీసుకురావడం జరిగింది ఈ జీవో నెంబర్ 5లో. సో అది చాలామంది ఏంటంటే ఎవరైతే దగ్గరలో జాబులు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది వద్దు, మాకు క్యాన్సిల్ చేయండి అని చెప్పి జరగడం జరుగుతుంది. మాకు విత్ ఇన్ పక్క ఊరు చూడండి తప్ప మండలం చూడొద్దు. మండలం నుంచి మండలం అంటే మాకు ట్రావెలింగ్ అలవెన్సెస్ ఎక్కువైపోతాయి, అలాగే ఖర్చులు ఎక్కువైతే, మళ్ళీ రెంటల్ ఎక్కువైతే మాకు చాలా ఇబ్బంది అవుద్ది, చేసేదే చిన్న జాబ్, ఇందులో ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయా అని. సో ముందు ప్రమోషన్స్ చూడండి, తర్వాత ట్రాన్స్ఫర్ సంగతి చూడండి సో అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. సో చాలామంది ఈ రిక్వెస్ట్లు కూడా గవర్నమెంట్కి వినతిపత్ర రూపంలో అందజేయడం జరిగింది. సో ప్రభుత్వం దీని మీద ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా లేకపోతే యథావిధిగా ఉన్న జీవోలను అమలు చేస్తుందా అనేది మనం చూడాలి, వెయిట్ చేయాలి. సో ఈ మనకు తెలిసిన సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందజేస్తూనే ఉన్నాము. సో దయచేసి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందరికీ కూడా అనుకూలంగా ఆమోదయోగ్యంగానే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందని చెప్పి ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అందరికీ.